మహిమను చెవులుండి వినలేవా యేసు మాటను, నలుపుండి పాడలేవా యేసు పాటను, కాళ్ళుండి నడవలేవా యేసు బాటను. కళ్ళు, చెవులు, నోరు, ఒక అందురాలు పాడిన పాట, ఆవిడే రాసింది, ఆవిడే పాడింది. కన్నుల చూడలేవా యేసు, యేసు మహిమను చూస్తే జ్ఞాని కన్నులలో ఏముండాలనంటే దేవుని యందు భయము, భక్తి కనిపించాలా, వివేకము కనిపించాలి. ఆ కింద అంటాడు చూడండి, వివేచన నీకు ఎలా ఉంటుందని జ్ఞాని చెప్తున్నాడంటే, ఒకటి జీవాన్ని ఇస్తుంది. అంటే జీవం అంటే నిన్ను పోషించేదిగా ఉంటుంది. ఏంటిది? జ్ఞానము, వివేచన. ఒకటి పోషించేదిగా, జీవాన్ని ఇచ్చేదిగా ఉంటే, రెండవది మన మెడకు కనిపించని అలంకారముగా ఉన్నది ఈ జ్ఞానము, వివేచన. కింద ఎప్పుడు కూడా సుఖంగానే ఉంటావు, నీ పాదం ఎప్పటికీ కూడా త్రుట్టిల్లదు. త్రుట్టిల్లినా కానీ మరలా దేవుడు నిలబెడతాడు. ఎందుకంటే నీవు జ్ఞానాన్ని పొందుకున్నప్పుడు, వివేకాన్ని పొందుకున్నప్పుడు అది నీకు రాత్రిలో కూడా భయాన్ని కూడా ఇవ్వదు. కింద వచ్చిన అదే చెప్తాడు, కంటిన్యూగా అదే మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటనంటే జ్ఞానం పొందుకో, వివేకాన్ని పొందుకో. జ్ఞానము పొందుకో, పొందుకున్న దానిని ఏం చేయాలంటే భద్రము. ఎందుకు చెప్పాడు జ్ఞాని ఈ మాట? భద్రం చేసుకోవాలని ఎందుకు చెప్పాడు?